హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకల కాల సర్పదోషాలు, నాగదోషాలు, రాహుకేతు గ్రహ దోషాలకు, కుజదోషాలకు నాగశిలా ప్రతిష్ఠ ద్వారా చక్కని పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు, సహస్ర నాగశిలా ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్తు బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు పరిహారాలు తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కొడుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన ఆదివారం నాడు దివ్యమైనటువంటి రోజున శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, శులిని దుర్గ వంటి కార్యక్రమాలతో పాటుగా ఆశ్లేష బలి పూజ కార్యక్రమం, సామూహిక నాగశిలా ప్రతిష్ఠ కార్యక్రమాలు కూడా గురుగారు జరిపిస్తున్నారు. ఇదే రోజున పితృదోషం, స్త్రీ శాపం, పితృశాప నివారణకి మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమాలు కూడా గురుగారు జరిపిస్తున్నారు. మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి, మీరు కూడా మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. అలాగే గురుగారిని వ్యక్తిగతంగా కలిసి మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాన్ని పొందాలి అని అనుకునే వాళ్ళు కూడా 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునే వాళ్ళు ఈ నెంబర్కే కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకి పరిహారాలు తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంచిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే 18వ తారీఖున ఆదివారం నాడే ఈ సామూహిక నాగశిలా ప్రతిష్ఠ కావచ్చు, శనిదోష నివారణకి హోమ కార్యక్రమాలు కావచ్చు జరిపిస్తున్నారు. ఆ రోజు జరిపించడానికి గల కారణం ఏంటి గురుగారు? ఆ రోజు ఏమైనా విశేషం ఉందా? ఈ నెల 18వ తారీఖు ఆదివారం, షష్ఠి తిథి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించిన నక్షత్రం షష్ఠి తిథి, దాంతోపాటు ఆదివారం, ఉత్తర నక్షత్రం, ఇవన్నీ కూడా నెంబర్ 1 ముహూర్తం అనమాట. మరి ముహూర్త బలమైన చాలా ప్రధానం ఎప్పుడైనా సరే. మరి వైశాఖ మాసంలో బహుళపక్షంలో వచ్చేటువంటి ఈ యొక్క ముహూర్తం చాలా దివ్యమైన ముహూర్తం. దాంతోపాటు ఇవాళ రోజున బృహస్పతి కూడా మారుతున్నాడు, రాశి మారుతున్నాడు. మరి కొంతమందికి ఏలినాటి శని ప్రభావం బలంగా ఉంది, రాహుకేతుల ప్రభావం బలంగా ఉంది. ఎవరైతే కేతు గ్రహాలతో పీడింపబడుతూ ఉంటారో, ఎవరికైతే సంతానం లేకనో లేకపోతే జీవితంలో వృద్ధి లేదని బాధపడుతూ ఉంటారో, ఈ ముహూర్త బలం అనేది చాలా తోడవుతుంది. ఈసారి చేయబోయేటువంటి ముహూర్తం దివ్యమైన ముహూర్తం కాబట్టి ఆ రోజున నిర్ణయించడం జరిగింది. ఆ రోజున ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ, మరి శనికి 4 రకాల హోమాలు, అన్ని రకాల హోమాలు కూడా ఆ రోజు చేయబోతున్నాము. అలాగే గురుగారు, అలాగే పితృదోషం, స్త్రీశాప, పితృశాప నివారణకి కూడా మోక్షనారాయణ బలి పూజ చేయిస్తున్నారు కదా, మరి ఈ కార్యక్రమం ఎవరెవరు చేయించుకోవాలి? అంటే జాతకంతో సంబంధం కూడా లేకుండా. అంటే కర్మకాండ ఎవరైతే సరిగా చేయలేదో వాళ్ళు చేయాలి. పితృదోషం అనేది కర్మకాండ సరిగా చేయాలి. ఎప్పుడైనా తల్లిదండ్రులకి మొత్తం పితృపితామహ ప్రపితామహనం మొత్తం తల్లి, తండ్రి, తాత, ముత్తాత 3 తరాల్లో ఎవరు సరిగా కర్మకాండ చేయకపోతే కూడా కొన్ని రకాల దోషాలు ఆపాదిస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి వాళ్ళు తప్పనిసరిగా చేయాలి. ఈ మోక్షనారాయణ బలి చిన్నతనం సరిపోయినా, లేదు అకాల మరణం చెందినా, యాక్సిడెంటల్ డెత్ అయినా కూడా చేయాల్సి ఉంటుంది. లెక్క ప్రకారం 11వ రోజు కర్మ కాగానే చేయాలి. కనీసం నెల రోజుల లోపల చేయాలి, 3 నెలల లోపల చేయాలి. అసలు శాంతం చేయడం వదిలేసే కన్నా చేయడం మంచిది. అలాగే గురుగారు, కాలర్ కూడా లైన్లో ఉన్నారని మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. ఆగస్టు 11, 2004 రాత్రి 11 నుంచి 11:30 మధ్యలో. పేరమ్మా? చరణ్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. చరణ్. హలో, చెప్పమ్మా. హలో, నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఎవరిది జాతకం? మా అబ్బాయి గురుగారు. ఏం చేస్తున్నాడు బాబు? ఏం చేయట్లేదు గురుగారు, చదవడం ఆపేసిండు. జాతకపరంగా కాలసర్ప దోషం ఉంది, తెలుసా తెలియదా నీకు? చూపించావు ఎవరికన్నా? చెప్పారు గురుగారు. ఏం చెప్పారమ్మా? కాలసర్ప దోషం ఉందని చెప్పారు. మరి ఏం చేసావు దానికి? దానికి పరిహారం చేయడానికి మాకు అసలు అయితలేదు గురువుగారు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, దోష ప్రభావం బలంగా ఉన్నప్పుడు కర్మ ముందుకు పోనీయదు. నాలాంటి వాడు తారసపడి చెప్తే కూడా చేద్దామన్నా మనసు బుద్ధి పుట్టకపోవడం, లేకపోతే తర్వాత చేద్దామని అనిపించడం, ఇట్లా కర్మ దూరం చేస్తూ ఉంటుంది. ఎందుకు దూరం చేస్తుందంటే
కర్మ అనుభవించే రాత ఉన్నప్పుడు చేయలేదు. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి దోషాలు మొండికి పట్టి చేయాలి. పట్టుదల పట్టి పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకొని దగ్గరుండి చేయించాలి పిల్లలకి. ఎందుకంటే మరి యుక్త వయసు వచ్చిన తర్వాత పిల్లలు ఖరాబ్ అయిపోయి చేతికి అందకపోతే వేస్ట్ కదమ్మా మగపిల్లలు, అవునా? ఆయన నీకు తిండి పెట్టకపోయినా ఆయన బ్రతకైతే ఆయన బ్రతకాలి రేపటి రోజున, అవునా కదా? అదే బాధ ఉంది గురువుగారు. కాబట్టి ఫస్ట్ చేయించు. ఇప్పటికైనా సరే మన పీఠంలో ప్రతి నెల జరుగుతూ ఉంటాయి. 18వ తారీఖు ఉంది, కుదరని పక్షంలో వచ్చే నెలన్నా ప్రయత్నం చేసి గట్టి ప్రయత్నం చేసి చేయించమ్మా. చేస్తే రావట్లేదు గురువుగారు. నేను చెప్పిందినమ్మా, కాల సర్పదోషం ఉంటే కాలమే రివర్స్ ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేస్తే ఉద్యోగం రాదు, అర్థమైందా? ఎంత చిన్నదానికి ప్రయత్నం చేస్తే కూడా సఫలీకృతం కాదు. ఇప్పుడు దానికి పిల్లల్ని మనం నిందించకూడదు, గుర్తుపెట్టుకో. కర్మ బాగుండినప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తాడు, అవునా? కాబట్టి దానికి సరైన నిర్ణయం తీసుకొని మంచిగా చేయిస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇటువంటి కొన్ని వేల మందికి నేను చేయించాను కూడా చెప్తున్నా. ఇప్పటికైనా చేయించి ప్రయత్నం చేయి, ఖచ్చితంగా 40 రోజుల్లో జాబ్ వచ్చి తీరుతుంది, అనుమానం లేదు. ఓకేనా? జాబ్ కాదు గురువుగారు, చదవడమే లేదు. అది ఎంత ప్రయత్నం చేసినా ఎందుకో కర్మనో ఏందో అడ్డుపడుతుంది. నేను చెప్పేది ఒకటే, మగపిల్లాడికి ఫస్ట్ ప్రవర్తన ప్రధానం, గుర్తుపెట్టుకో. చదువు తీసేయి. ఇప్పుడు కొంతమంది చదువు లేని వాళ్ళు ఎమ్మెల్యేలు కాలేదా, లేదా వ్యాపారస్తులు కాలేదా, అవునా? చదువు ప్రధానం కాదు, పిల్లలకి బిహేవియర్ మెయిన్. మగపిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి, సన్మార్గంలో పెంచాలి, అర్థమైందా? అంటే నువ్వు పెంచట్లేదని కాదు, వాళ్ళ కర్మ బాగుండినప్పుడు ట్రాక్ తప్పుతూ ఉంటారు. ఎప్పుడైతే చేస్తావో ఆటోమేటిక్ ట్రాక్లోకి వస్తారు, మంచి మార్గం దొరుకుతుంది. ఆయనకి ఏది కలిసి వస్తుందో ఆ మార్గం దొరుకుతుంది. అట్లా అది నువ్వు చెప్పలేవు, నేను చెప్పలేను. భగవంతుడు కాలం కలిసి రావాలి తప్ప అది ఎవరు నిర్ణయించేది కాదు. ఓకేనా? నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అండి 3వ తారీఖు 8వ నెల 9వ నెల 8 ఆగస్టు సంవత్సరం అమ్మా. సంవత్సరం 2000 అండి. టైము ఈవినింగ్ 3:30 అండి. మీ పేరమ్మా? రాజేశ్వరి అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా రాజేశ్వరి. గురువుగారు, వివాహం గురించి చాలా ఇబ్బంది పడుతున్నామండి. 4 సంవత్సరాల నుంచి చూస్తున్నారండి, దగ్గర వరకు వస్తున్నాయండి, వెళ్ళిపోతున్నాయండి, రావట్లేదండి. 2020 నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం సెట్ అవ్వట్లేదు, అవునా? అవునండి. ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం అంటే మాకు నెలసర్లు సరిగ్గా రావండి, 20 రోజులకి గట్ట వచ్చేస్తాయండి. ఈఎన్టీ ప్రాబ్లం ఏమైనా ఉందా? ఏంటండి? ఈఎన్టీ ప్రాబ్లం ఏం లేదండి. జాతకపరంగా నాగదోషం ఉందమ్మా. దాంతోపాటు లగ్నాధిపతి నీచబడ్డాడు. లగ్నాధిపతి నీచబడితే ఖచ్చితంగా గైనిక్ ఇష్యూస్ ఉంటాయి, గుర్తుపెట్టుకో. ఎన్ని మందులు వాడినా మార్గం దొరకట్లేదు, అవునా? అవునండి. దాంతోపాటు ఒక సంబంధం దగ్గర దాకా చాగిపోయి ఉండాలి, అవునా కదా? ఏంటండి? ఆ సంబంధం చేసుకుందాం అనుకొని దగ్గర దాకా వచ్చి కారణంతో ఆగిపోయిందా లేదా? ఆగిపోతున్నాయండి. ఎందుకంటే సప్తమంలో శని పడ్డాడు, అష్టమంలో రాహు, ఇవన్నీ దోషాలు, ఆరోగ్యపరమైన దోషాలు, వైవాహిక సంబంధమైన దోషాలు. ఖచ్చితంగా నాగప్రతిష్ఠ ఆశేష బలి చేస్తే 40 రోజుల్లో పెళ్లి సెటిల్ అవుతుంది. ఈ దోషం ఎప్పటిదాకా ఉందంటే 2038 వరకు ఉంది. ఈ జాతకం ప్రకారం పెళ్లి కావడం కాదు, ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాబ్లం లేకుండా ఉండాలి ప్రధానంగా. అది ఉండాలంటే ఈ దోషాలు ఉంటే ఇబ్బంది పడుతూ ఉంటావు, కాబట్టి జాగ్రత్త. ఓకేనా? ఏం చేయాలండి? నాగప్రతిష్ఠ ఆశేష బలి తప్ప నువ్వు ఏం చేసినా సెట్ కాదు, గుర్తుపెట్టుకో. ఆశేష బలి పూజ చేయాలి, మన పీఠంలో చేస్తాం. వివరాలు కావాలంటే కింద నెంబర్ కాల్ చేసి అడుగు. ఓకేనా? ఓకే. గురువుగారు, కొంతమందికి జాతక పరంగా ఏదైనా రత్నం ధరిస్తే గనక వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని తెలియచేస్తూ ఉంటారు కదా. ఇవి మనకి బయట చాలా వరకు నకిలీవే ఉంటాయి. సామాన్యులకి అది ఒరిజినలా నకిలీదా అని మనం గుర్తుపట్టడం కష్టము. మరి అలాంటి వారికి మీరు ఏదైనా సూచిస్తారా? మీరు దగ్గర దొరుకుతాయా? మన పీఠంలో ఈ మధ్య కాలంలో నాగసిద్ధి రత్నం ఒకటి ఆరంభం చేశాం. అంటే మానవుడికి దైవబలంతో పాటు గ్రహబలంతో పాటు ఏదైతే జాతక చక్రంలో ఏ గ్రహం అయితే బాగా పనిచేస్తుంటుందో, ఏ గ్రహం అయితే వాళ్ళ యొక్క జాతకంలో ఉచ్చస్థితిలో ఉండి వాళ్ళకి ఉపకరిస్తూ ఉంటుందో, ఇప్పుడు 9 గ్రహాల్లో ప్రతి వాడికి 2 గ్రహాలు 3 గ్రహాలు లేదా 1 గ్రహమో ఉచ్చస్థితిలో ఉంటుంది. కొంతమందికి 4-5 గ్రహాలు కూడా ఉచ్చస్థితిలో ఉంటాయి. అటువంటి సమయంలో ఏది సెట్ అవుతుందో చూసుకొని దాని దగ్గర ఆయుగురు ధరించినట్లయితే వాళ్ళ జీవితంలో ఆ యొక్క గ్రహం ఇంకా ఉచ్చస్థితిని పొంది మంచి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. నవరత్నాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాకపోతే అందరికీ అవి సెట్ అవుతాయని చెప్పడానికి వీల్లేదు. జాతకం ప్రకారం ఏది బాగుందో సెలెక్ట్ చేయాలి.
అది మంచి రత్నం అయి ఉండాలి. గంగిగోవు పాలు గరిటెడైన చాలు అని శాస్త్రం. పెట్టేది నెంబర్ 1 క్వాలిటీ పెడితే ఖచ్చితంగా అది పనిచేస్తూ ఉంటుంది. అటువంటివి కూడా చెప్తూ ఉన్నాం. మన పీఠంలో అందుబాటులోకి తెచ్చాం. ఈ మధ్యకాలంలో వేరే స్టేట్లకు వెళ్ళి పట్టుకొచ్చాను నేను. అవి ముఖ్యమైన వాళ్ళకి ఎవరైతే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ మనం ఇవ్వడం జరుగుతుందమ్మా మన పీఠంలో. అలాగే గురుగారు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను బెంగళూరు నుంచి అండి. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలండి. నాకు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 23 జూలై 1984. టైమ్ 8:05 మార్నింగ్. పేరమ్మా? పేరు అశోక్ కుమార్ అనండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇంతకుముందు అడిగినట్టున్నావు కదా? లేదండి. ఎప్పుడు అడగలే? లేదండి, ఇప్పుడేనండి ఫస్ట్ టైం అడుగుతా ఉండేదండి. జాతకపరంగా వినండి, జాతకపరంగా పిల్లవాడికి లగ్న దోషం ఉంది. ఈ లగ్న దోషం ఉంటే పెళ్లి కావడం కష్టం. రోజు చెప్తుంటా. ఆ ప్రోగ్రామ్ రోజు చూస్తున్నారా ఇప్పుడేనా? అమ్మా ఉన్నావా లైన్లో? స్కూల్ అండి, ఉన్నానండి. రోజు చూస్తుంటారా ప్రోగ్రామ్? ఇవాళ ఫస్ట్ టైమా? లేదు, చూస్తూ ఉంటామండి. చెప్తున్నా, రోజు చెప్తుంటా. లగ్న దోషం ఉన్నది. లగ్న దోషం ఉంటే పెళ్లి కావడం కష్టం. ఒకవేళ పెళ్ళి అయితే కూడా ఎవరిని చేసుకున్నా ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ పిల్లవాడు కుంభ వివాహం చేయాలి. లగ్న దోషాన్ని పరిహారం చేయాలి. అది చేస్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది, పుత్ర సంతానం కలుగుతుంది. మొదటగా పిల్లాడు పుట్టిన తర్వాత బాగా కలిసి వస్తుంది. గుర్తుపెట్టుకో, ఈ అదృష్టం అనేది పిల్లలతో కలిసి వస్తుంది. సంతానం కలగాలి. ఫస్ట్ సంతానం కలగాలంటే పెళ్లి కావాలి. సంతానంతోనే ఈ యోగాలు మారిపోతాయి. ఈయనకి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? హలో, వినపడిందమ్మా చెప్పింది? అదే ఎక్కడ చేయించాలండి కుంభ వివాహము? మన పీఠంలో ఈ నెల 18వ తారీఖు చేస్తున్నాం. బాబును కూర్చోబెట్టి అవన్నీ చేయించండి. ఓకేనా? చేస్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. సర్వ శుభాలు ఈ అబ్బాయి జరుగుతాయి. అనుమానం లేదు, సంతానం కలుగుతుంది. బాగుంది జాతకం. ఓకేనా? నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో దుర్గారావు. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు దుర్గారావు గారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. టీవీ చూడద్దు, టీవీ చూడకుండా మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ బాబుది. కాల్ కట్ అయిపోతుందండి, టీవీకి దూరంగా అవుట్ చేసి మాట్లాడండి. 1999 జనవరి 4వ తారీఖు నైట్ 1:10 పేరండి మీ బాబుది? అమ్మా, మీ బాబు పేరు? ఏమో పని సాయి. టీవీకి దూరంగా వచ్చేసి గురుగారితో మాట్లాడండి. చెప్పయా. టీవీ చూడకుండా మాట్లాడమని చెప్పి టీవీ చూడొద్దని చెప్పిందా లేదా? చెప్పినా మళ్ళీ అదే పని ఎందుకు చేస్తున్నారు చెప్పండి? చూస్తా సార్. పక్కకు రా, నీటి సౌండ్ ఇక్కడికి వినిపిస్తుంది కదా మాకు. మా అబ్బాయి కండి. నీ అబ్బాయికి పక్కకు వచ్చి మాట్లాడితే చెప్తా, అదే ఫోన్ కాల్ చేయమని చెప్తా. చెప్పు, సమస్య ఏంటి? పెళ్ళయిందా సార్? వేరే కాల్ తీసుకోండమ్మా. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అడగాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. ఆగస్టు 24, 1984 అండి. 84? అవును గురు. ఆగస్టు 24, 1984. టైము? టైము 9:45 నుంచి 10 లోపలండి. రాత్ర ఉదయం అమ్మ? ఉదయమేనండి, ఉదయమే. పేరమ్మా? పేరా? నా పేరు అబ్బాయి పేరా? అవునమ్మా. జి హర్షవర్ధన్ రాజు. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, పెళ్ళయిందా? పెళ్లి కాలేదండి, అదే పెళ్లి కాలేదు. ఏం అబ్బాయి ఉద్యోగం చేయడం లేదు, ఏం చేయడం లేదు, అట్లే ఊరుకున్నాడండి. నేను ఎప్పుడైనా ఫస్ట్ ప్రశ్న ఎందుకు వేస్తారంటే ప్రాబ్లం ఉన్నదే అడుగుతా. అవునవును. జాతకరీత్యా సర్పశాప యోగం ఉంది. ఈ సర్పశాప యోగం ధనస్థానంలో భార్య స్థానంలో పడింది. కారకో భావనాశాయ అని చెప్పి ఏ కారకత్వం అంటే ఆ యొక్క గ్రహస్థితి కుటుంబ స్థానంలో పడితే కుటుంబ స్థానం దెబ్బతింటుంది, ధనస్థానంలో పడితే ధనస్థానం దెబ్బతింటుంది. గుర్తుపెట్టుకోండి, మీ వాడికి ధనస్థానంలో భార్య స్థానంలో సర్పశాప యోగం పడింది. దానివల్ల చదువుకున్న చదువు ఉపయోగపడదు. ఏం చదువుకున్నాడు అబ్బాయి? ఏం చేశాడమ్మా? ఏం ఉద్యోగం చేయడం లేదు, ఏం ఉపయోగపడలేదండి. నేనే చెప్తున్నా కదా, ఎంఎస్ చేసి బాగుపడలేదంటే ఏం చెప్పాలి? జాతకం చూడండి.
నేను చెప్పింది చేయండి, ఖచ్చితంగా పిల్లవాడు లైన్లోకి వస్తాడు, మంచి మార్గం దొరుకుతుంది. ఈ జాతకం చాలా బాగుంది, బుధాదిత్య యోగం ఉంది, గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, శని ఉచ్చస్థితిలో ఉన్నాడు. జాతకం నెంబర్ 1 ఉంది, గుర్తుపెట్టుకో. జాతకంలో నవగ్రహాల్లో 1, 2, 3, 5 గ్రహాలు టాప్ ప్లేసెస్లో ఉన్నాయి. 6 గ్రహాలు టాప్ ప్లేసెస్లో ఉన్నాయంటే పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ అటువంటి గ్రహాలు పడవు. కానీ సర్పశాపయోగం నీ కొడుకుని దెబ్బతీస్తుంది. ఇప్పటికన్నా చేయించు, మార్పు వస్తుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో హలో నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మా అబ్బాయి చెప్పిన 1999 జనవరి 4వ తారీఖు నైట్ 1:10 అమ్మ ఏమో పని సాయి. ఇంతకు ముందే కాల్ చేసి చెప్పారు కదండి డీటెయిల్స్. అది కొద్దిగా సౌండ్ తక్కువ ఉండిపోయింది. మాట్లాడండి టైం ఎంత? గురువుగారు. టైం ఎంత? 1:10 గురువు. చెప్పయ్యా. నమస్తే సార్. ఇప్పుడు వచ్చిందా? సౌండ్ తగ్గించాలి. ఇప్పుడు తెలిసిందా అంటున్నా? టీవీ తగ్గించమంటే జీరో పెట్టేశారు సార్. వాళ్ళు పెట్టేస్తే మాకు ఇబ్బంది కాదు ఇక్కడ మాట్లాడేటప్పుడు. అదే సార్ కట్టేశారు సార్. రోజు చెప్తుంటాం, రోజు కొత్త అదే అదే కట్ చేసే మాట్లాడుతుంది. ఎందుకంటే మీరు సౌండ్ పెడితే మాకు డిస్టర్బెన్స్ వస్తుంది ఇక్కడ. అట్లా కరెక్ట్ సార్. చెప్పండి. అదే మా అబ్బాయికి ఎలా ఉందో అది బీటెక్ జాబ్ చేస్తున్నాడు ఆల్రెడీ. కాకపోతే అది ఇదిగా ఉంది, శాలరీ తక్కువ, ఏదో పెట్టుకుంటే తగ్గట్లేదు, ఏదైనా కంపెనీ పెట్టుకున్నా తగ్గలేదు సార్. ఇప్పుడు జాబ్ చేస్తున్నాడా? చేస్తున్నాడండి. గత 3 సంవత్సరాల నుంచి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, అవునా? అవును సార్. అదే సార్. తర్వాత కుటుంబ స్థానం దెబ్బతింది, పంచమ స్థానం దెబ్బతిన్నది. పంచమ స్థానం అంటే లక్ష్మీ స్థానం దెబ్బతిన్నది. దానివల్ల ఈయనకి ఏం చేసినా కాలం కలిసి రావట్లేదు. ఒకటి ప్రధానంగా శనికి చేస్తే మార్పులు వస్తాయి, గుర్తుపెట్టుకో. శనికి జపహోమాలు ఇవన్నీ చేస్తే మార్పులు సంభవిస్తాయి. జాతకం చాలా బాగుంటుంది, అది చేయాలి ఫస్ట్. ఓకేనా? దేనికండి? శనికి హోమాలు చేయాలి. అబ్బో ఎంత సార్? మీకు మా ఇంటికి ఫోన్ చేయి, తర్వాత ఫోన్ చేస్తే చెప్తా. అయ్యా ఫోన్ చేయి, కింద నెంబర్కి ఫోన్ చేస్తే మా వాళ్ళు అడిగితే అపాయింట్మెంట్ తీసుకో, ఎంత అవుతుంది ఏంటి దాని వివరాలని చెప్తారు. ఓకేనా? చూడాలి కదా సార్. అంత నాకేమో ఆరోగ్యం బాగలేదు సార్. తర్వాత చేయి, స్టోరీ అంతా తర్వాత చెప్పు, వింటా. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదామండి. హలో హలో నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1993 అండి. నవంబర్ 25వ తారీఖు. టైం అమ్మా? 1:40 అండి. 24 రాత్రి 1:40 రాత్రి. పేరు? దేవిక అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్తే అండి. మా పాపకి కళ్యాణం పెళ్లి సంబంధాలు కుదరట్లేదండి. ఓకే. ఏదన్నా ఒకళ్ళని ఇష్టపడి డ్రాప్ అయ్యారా లేదా? పాపగా ఏది ఇష్టపడి డ్రాప్ ఏం అవ్వలేదండి. మేము చూస్తే దగ్గర వరకు వచ్చి తప్పిపోతున్నాయి. సరే, జాతకపరంగా ప్రధానంగా సర్పశాప యోగం ఉంది. అది మాంగళ్య స్థానంలో, అన్నదమ్ముల స్థానంలో పడింది. మీకు ఎంతమంది పిల్లలు? 2 పాపలండి. రెండవ మంచిగా ఉందా? పెద్ద ఆమెకి మ్యారేజ్ అయిపోయిందండి. వాళ్ళు మంచిగా ఉన్నారా అంటున్నా? లేదండి, వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. ఇప్పుడు నేనేం చెప్తున్నా, మీ అమ్మాయి సర్పశాప యోగం, ఈమె అన్నదమ్ముల స్థానం అంటే అన్నదమ్ముల అక్కచెల్లెళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ స్థానంలో పడింది. దానివల్ల ఈమెకు దోషంతో పాటు సోదరికి కూడా దోషం కనపడుతుంది. దానివల్లే అంత దెబ్బతింటుంది తప్ప రెండోది కాదు. కాబట్టి సర్పశాప యోగం నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేయాలి. దాంతోపాటు రాహుకి, కుజుడికి, చంద్రుడికి చేస్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. ఈమె జీవితం కాదు, వీళ్ళ అక్కయ్య జీవితం కూడా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి ఏం చేయించాలండి? ఏమా ఏం చేయించమంటారండి? ఎక్కడ చేయించమంటారు? మన పీఠంలో చేస్తున్నాం, రేపు 18వ తారీఖు చేస్తున్నాం. కింద నెంబర్ సంప్రదించండి. కింద నెంబర్ కనపడుతుంది, అపాయింట్మెంట్ నెంబర్ చెప్తారో నెంబర్ రాసుకొని దానికి కాల్ చేయండి. నేను అన్ని వివరాలు నేను మాట్లాడతాను. ఓకేనా? అలాగే. ఓకే. గురువుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాన్ని పొందాలి అని అనుకునే వాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునే వాళ్ళు ఈ నెంబర్కే కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారా గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకి పరిహారాన్ని తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ప్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. గురుగారు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో
హలో నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం, మా చిన్న బాబు కోసం తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 17 ఉమ్, 10వ నెల ఉమ్. 1998. టైం అమ్మా? టైం 10:30 లోపు. 10 నుంచి 10:30 లోపా? శనివారం పుట్టాడండి. ఉదయమా రాత్రా? ఉదయం మేడం. పేరమ్మా? పేరు బాబుది చంటి అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే. ఆరోగ్యం బాగుందా అని కొడుక్కి? లేదు గురువు గారు, అసలు బాగోవడం లేదండి. అసలు పనికి వెళ్తాడు కానీ ఎటు చేస్తున్నాడు ఏటనేది టెన్షన్ గా ఉంది గురువు గారు. అసలు మెయిన్ ఆరోగ్య సమస్య ఉంటుంది, కుటుంబ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. చిన్నప్పటి నుంచి బాగా కష్టాలు పడుతుంటారు. అవునా? అవును గురువు గారు. పైగా పోయిన ఈ సంవత్సరం నుంచి ఇంకా బాగాలేదు. శని నీచపడ్డాడు. కుటుంబంలో కూడా ఇబ్బందులు ఏమైనా స్టార్ట్ అయినాయా ఈ సంవత్సరంలో 2025లో? స్టార్ట్ అంటే ఆరోగ్యం ఒకటి సరిగా ఏది చెప్పడు గురువు గారు. అసలు పిల్లలతో మాతో సరిగా ఉండడం, ఫ్రెండ్షిప్ ఎక్కువ గురువు గారు. నీకు ఆరోగ్యం బాగుందా? మాకు అలాగే ఉంటుంది గురువు గారు. ఎందుకంటే అబ్బాయి జాతకం ప్రకారం తల్లికి అనారోగ్యంగా కనపడుతుంది ఈ సంవత్సరం నుంచి. ప్రధానంగా నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈయన జాతకం ప్రకారం చెప్తున్నా. అలాగే గురువు గారు. నీ పేరేంటమ్మా? నా పేరు పద్మ అండి, పోలవారి పద్మ. సరే, ఓకే. సరే, జాతకపరంగా శని నీచపడ్డాడు పిల్లవాడికి. పైశాచిక యోగం, సర్పశాప యోగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జీవితంలో పైకి రావాలంటే ఈ దోషాలుంటే ఎంత ప్రయత్నం చేసినా పైకి రావడం కష్టం, గుర్తుపెట్టుకో. ఓకేనా? అన్నిటికీ హోమాలు చేయడం ఒకటి, తర్వాత నాగప్రతిష్ఠ చేయడం ఒకటి, ఆశ్లేష బలిపూజ చేస్తే పిల్లాళ్ళ లైన్లోకి వస్తాడు. లేకపోతే టైం అంతా వృధా తప్ప రెండోది అయితే కాదు. గుర్తుపెట్టుకో, ఈయన దోషం ఇటు నీకు కొడుతుంది, కుటుంబానికి కొడుతుంది, ఆయనకి దెబ్బ కొడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి రేపు పొద్దున్న ఎలాగైనా భవిష్యత్తు బాబుది. నేను చెప్పింది చేయమ్మా, గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా కంగారు పడకూడదు. దీనికి మార్గం ఉంది. జ్యోతిష్యంలో వైద్యశాస్త్రం ఎట్లాగో జ్యోతిష శాస్త్రం కూడా అంతే. ఏదైతే దోషం ఉందో దానికి పరిహారం ఉంది. పరిహారం చేస్తే ఖచ్చితంగా మార్పులు సంభవిస్తాయి. చెప్పింది చేయండి. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అన్నయ్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/3/1982 అండి. 84? 82. టైం అండి? 9:05 AM. పేరు? శివకుమార్. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్తే గురుగారు. నమస్తే. ఇది మా అన్నయ్యకి పెళ్లికి చూస్తూనే ఉన్నామండి. ఏమి చూసినా అవ్వట్లేదు. దగ్గరకు వస్తుంది, వెళ్ళిపోతుంది. ఎన్ని సార్లు అయినా కాలేదండి. ఒక 20-25 టైమ్స్ అయితే ఎక్కువ టైం ఏమంటే రండి. జాతకపరంగా వినయ్య, అర్థమైపోయింది. జాతకపరంగా బలమైన కుజదోషం ఉంది. కుజదోషం ఉంటే పెళ్లి కావడం కష్టం. ఓకేనా? ఏమైనా హోమాలు ఏమైనా చేయించారు? ఎప్పటికీ ఆల్రెడీ చేసే ఉంటారు. పూజలు చేశారా? ఏమండి పూజలు కొన్ని ఇది జాతకంలో ఏమి దోషం లేదు అన్నారండి. దోషం లేకపోతే పెళ్ళి ఎందుకు కాదు? నేను లేదని చెప్తున్నానా? ఉందనే చెప్తున్నా. నేను కూడా అలా చెప్పారండి మాకు. చెప్పాడంటే చెప్పినవాడికి ఏం తెలియనట్లు లెక్క. గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా మంచి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, హార్ట్ ప్రాబ్లం ఉందనుకో, ఆర్ఎంపీ చూపిస్తావా, హార్ట్ స్పెషలిస్ట్ చూపిస్తావా? ఇది కూడా అంతే. అర్థమైందా? మంచి వాళ్ళు చూపిస్తే వాళ్ళు తెలిసింది చెప్తారు. ఏమి తెలియని వాడి దగ్గరికి వెళ్ళావు అనుకో, అబ్బా ఉందంటాడు, వాడికే తెలియదు కదా. జాతకపరంగా బలమైన కుజదోషం ఉంది. నాగప్రతిష్ఠ చేస్తే పెళ్ళి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. January 20, 1998. టైమ్? 1:30 to 2:30 మధ్యలో అండి. పేరు? 2098 పేరు రమ్య అండి. టైం? 1:32 నుంచి 2:30 లోపు గురుగారు. మధ్యాహ్నం. అవునండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. మా అమ్మాయి అండి. పెళ్లి గురించా? US లో MS చేస్తుంది. ఓకే.
సో నా మ్యారేజ్ గురించి విదేశాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. వినండి, విదేశాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగం చేసేవాడినే పెళ్లి చేసుకునే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. అందులో అనుమానం లేదు. ఇంకేంటి సమస్య? పెళ్లి గురించి అంటే సర్పశాపయోగం ఉంది కాబట్టి సర్పశాపయోగాన్ని పరిహారం చేస్తే పెళ్లితో పాటు విదేశాల్లో కూడా బాగా కలిసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈమెకున్న దోషం సప్తమ స్థానం కళత్ర స్థానం భర్త మీద చూపిస్తుంది, విదేశాల్లో కూడా దాని ప్రభావం చూపిస్తుంది. ఓకేనా? ఓకే. ఈ నెల 18వ తేదీన ఆదివారం నాడు గురుగారి ఆధ్వర్యంలో శనిదోష నివారణకి శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలతో పాటుగా ఆశ్లేష బలి పూజ కార్యక్రమం, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాలు గురుగారు జరిపిస్తూనే ఇదే రోజున శ్రీశాపం, పితృశాపం, పితృదోష నివారణకి మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమాలు కూడా గురుగారు జరిపిస్తున్నారు ఒకే రోజున. మరి ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనాలి, మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు 9052246299 నెంబర్లకి సంప్రదించగలరు. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో ఓకే గురుగారు, కాల్ కట్ అయ్యిందండి. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. మా పాప గురించి అండి, వివాహం గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2000 సంవత్సరం అండి, 8వ నెల అండి, 3వ తారీఖు అండి. టైము? టైం 3 నుంచి 4 మధ్యలో అండి, సాయంత్రం. పేరమ్మా? పేరు రాజేశ్వరి అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం అంటే నెట్టయాలు బేగొచ్చేస్తున్నాయండి. ఏమా? అది పాపకి డేట్లు బేగొచ్చేస్తున్నాయండి. నేను చెప్పే ఆరోగ్యం అదే, ఆడపిల్లలకి అదే ఉంటుంది మెయిన్ ప్రధానంగా. గైనిక్ ప్రాబ్లం ఉంటుంది. ఎన్ని మందులు వాడినా మందులు పనిచేయట్లేదు. అవునా? అవునండి, పని చేయటం లేదండి. ఫస్ట్ పాపకి ఏం చేస్తావంటే జాతకపరంగా రాహుదోషం, కుజదోషం బలంగా ఉన్నాయి. దీనివల్ల గర్భదోషం అంటారు. దీనివల్ల ఆరోగ్య సమస్య వస్తుంది ఖచ్చితంగా. బాగా వీక్గా ఉంటుందా పిల్ల? వీక్గా ఏమో ఉండదు కానీ డేట్లు వచ్చేస్తున్నాయండి. మామూలుగా 20 రోజులకి వచ్చేస్తున్నాయండి. సరే, ఏం కంగారు పడకు. మన పీఠంలో జరిగే నాగప్రతిష్ఠ ఆశ్లేషబలి అమ్మాయిని కూర్చోబెట్టి చేయించు. మళ్ళీ వస్తే నన్ను అడుగు. ఓకేనా? జిల్లా అండి, జగన్పేట మండలం అండి. దూరం అండి. మా కావాలంటే రావాలి, లేదంటే మీ ఇష్టం. నేనేం చెప్తా, నా కోసం అయితే రావు కదా. అలా కాదండి, వివాహం గురించి అండి. ఇప్పుడు ఆరోగ్యం బాగుంటే పెళ్లి చేస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు. అవునా? అవునండి, అవునండి. అంతే. ఉదాహరణకు ఒకటి లింక్ కదమ్మా ఆడపిల్లలకి. మామూలుగానే రాహు కేతులు పూజ చేయించామండి. అవన్నీ పని చేయవు. నేను చెప్పింది రాసి పెట్టుకో. అలాగేనండి. ఇక నమ్మకం కలిగినప్పుడే చేయి. ఇప్పుడు కాదు, 6 నెలలకు చేయి, సంవత్సరం చేయి. బాగుండాలనుకున్నప్పుడే చేసుకో. ఏమా? శ్రీకాళహస్తి కూడా తీసుకెళ్ళే ఉంటాయండి సంవత్సరాల క్రితం. అమ్మా, మీలాంటి వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మందిని చూశాను నేను. శ్రీకాళహస్తి పోయినా పని కాని వాళ్ళు, హోమాలు చేస్తే పని కాని వాళ్ళు, అభిషేకాలు చేసి పుట్టల చుట్టూ చెట్ల చుట్టూ తిరిగిన వాళ్ళు కొన్ని లక్షల మంది నా దగ్గరికి వచ్చారు. వాటితో ఇటువంటి దోషాలు తొలగిపోవు. నేను రోజు చెప్తున్నా, వింటున్నావు కదా? ఓకేనా? పోవాలంటే చేసుకో, అంతే, ఒకటే మాట. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో హలో మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించి మేడం తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1990 మేడం, August 9. టైమ్? టైమ్ 4:45 AM మేడం, మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. మీ పేరమ్మా? శివకుమారి మేడం నా పేరు. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా శివకుమారి, పెళ్ళయిందా? నమస్కారం గురువారు. నమస్తే, పెళ్ళయిందా అంటున్నా? మంచిగా ఉన్నారా గురువారు? మంచిగా ఉన్నారా? ఉన్నాం గురువారు, మంచిగానే ఉన్నాం. చెప్పు, సమస్య ఏంటి? ఆరోగ్యం గురువారు, ఆరోగ్యం సరిగా ఉంటుంది గురువారు. గత 3 ఏళ్ల నుంచి హెల్త్ బాగుండదు. అవును గురువారు. శని ప్రభావం వల్ల ఆపరేషన్లు ఏమైనాయా? అయినాయి గురువారు. 2 సిజేరియన్స్ అయినాయి, ఒకటి మామూలుగా పిల్లలు కాకుండా చేయించుకున్నాను. ఓకే, సరే. ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగానే ఉంటుంది, కంగారు పడక్కర్లేదు. అసలు బ్యాడ్ టైం అంతా అయిపోయింది. ఓకేనా? అంత ప్రభావం ఉండదు, తగ్గుతుంది. ఇక్కడి నుంచి రాను తగ్గుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండు, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండు. ఓకేనా? సరే గురువారు. ఓకే అమ్మా. నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో
హలో, నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 16, 1975. టైం అండి? మధ్యాహ్నం 2 గంటల నుంచి 2 గంటల 30 నిమిషాల వరకు మేడం. మీ పేరు? నా పేరు విజయ్ కుమార్ అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి విజయ్ కుమార్ గారు. నమస్కారం గురుగారు. నమస్తే. ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను గురుగారు. ఈ మధ్యన ఏం కలిసి రావట్లేదు గురుగారు. 2 ఇయర్స్ నుంచి అనుకున్న పని ఏమి కావట్లేదు గురుగారు. అందరు విజయం శత్రువులు మాట్లాడుతున్నారు గురుగారు. అయినోళ్ళు కూడా శత్రువులు అవుతున్నారు. అయినోళ్ళు కూడా ద్రోహం చేస్తున్నారు. చాలా మనశ్శాంతి లేదు గురుగారు 2 ఇయర్స్ నుంచి. సరే, కంగారు పడకు. జాతకం నెంబర్ 1 ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ నిలబెడతావు. అవునా? ఇప్పుడు ఎంతో సంపాదించుంటావు, ఎంతో ఖర్చు పెట్టుంటావు కుటుంబానికి. అవునా కాదా? అవునండి. ఎంతమందికి నువ్వు లక్షలు ధారపోస్తే కూడా వాళ్ళందరికీ శత్రువులే అవుతారు. గుర్తుపెట్టుకో. అయిన వాళ్ళు సొంత అన్నదమ్ములు కానీ, తల్లిదండ్రులు కానీ, అందరు దగ్గర వాళ్ళందరూ శత్రువులే అవుతారు. అవునా? జాతకపరంగా జన్మలగ్నంలో రాహు ఉన్నాడు. నాగదోషం ఉంటే గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే మనం ఎవరికైతే సహాయం చేస్తామో, ఎవరికైతే మేలు చేస్తామో, ఎవరికైతే మంచి చేస్తామో ఆ మంచి గుర్తుండదు. గుర్తుండకపోగా కనీసం దుర్మార్గం చేస్తారు రివర్స్ తిరిగి. గుర్తుపెట్టుకో. అంటే ఎవరికి మంచి చేయకూడదు అనేటువంటి బుద్ధి తెప్పిస్తాడు. కాబట్టి నాగదోష ప్రభావం తప్ప రెండోది కాదు. ఇప్పటికైనా సరే నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేస్తే ఇంకా రాబోయే కాలంలో గట్టిగా సంపాదిస్తావు. జాతకం నెంబర్ 1 ఉంది. వ్యాపారం గట్టిగా చేయగలుగుతావు. గుర్తుపెట్టుకో. భయపడాల్సిన పని లేదు. నష్టపోయింది కూడా జీవితంలో లెక్కనే కాదు. కాకపోతే నువ్వు తెలుసుకోవాల్సింది అంటే నీ వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు. ఇప్పటికైనా తెలుసుకున్న తర్వాత జాగ్రత్త మెలిగితే నీకు నీ కుటుంబానికి రూపాయి మిగులుతుంది, మేలు చేయగలుగుతావు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే, రైట్ అండి. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురుగారు. హలో. ఆరోగ్యం బాగలేదు. గురుగారు తెలియచేస్తారమ్మా పరిహారము. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 68. కొంచెం గట్టిగా మాట్లాడండి. 68 అండి. తేదీ నెలమ్మా? జూన్ 10వ తారీఖు. టైము? టైం తెలియదండి. మీ పేరమ్మా? మాది అనురాధ నక్షత్రం ఉంటారండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి మా సమస్య ఏంటి చెప్పండి. మీదేనా? అవునండి. సమస్య ఏంటి చెప్పండి. మాకు ఇల్లు కావాలనుకుంటున్నామండి. ఇల్లు అవ్వట్లేదు. మీ వారి పేరేంటి? చంద్రశేఖర్ అండి. ప్రజెంట్ శని బాగలేడు. ఎంత డబ్బులున్నా డబ్బులు ఖర్చు అయిపోతాయి. డబ్బులు చేతిలో ఉంటాయి. ఖచ్చితంగా గట్టి ప్రయత్నం చేసి ఇల్లు కొనండి. ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే ఈ డబ్బులు ఇంకా వేరే తోటి చేద్దాం, లేకపోతే ఇంకో తోటి ఇన్వెస్ట్మెంట్ చేద్దామనో, ఇంకో వ్యాపారం చేద్దామనో అనుకుంటూ ఉంటారు. డబ్బులు మొత్తం వృధా అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి. ఇల్లు కొంటే డబ్బులు మిగులుతాయి, లేకపోతే మాత్రం మొత్తం నష్టపోతారు. ఓకేనా? ఏం చేయాలని పరిహారం? ఏమ్మా, శనికి చేయించండి ఫస్ట్. శనికి 4 రకాల హోమాలు చేస్తే ఏమ్మా పరిహారం ఏం చేయమంటారండి? వినండి, చెప్తున్నా కదా. శనికి శనేశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజాయుష్ హోమాలు 4 రకాల హోమాలు చేస్తే ఖచ్చితంగా సొంత ఇల్లు కొంటారు. బాగుంటుంది. ఓకేనా? ఎంత అవుతాయండి మాకు? ఫోన్ చేయండి. కింద నెంబర్కి కాల్ చేయండి. మా వాళ్ళు చెప్తారు. దాని విధి విధానాలండి, ఎట్లా చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది అన్నీ మా పిఏలు మాట్లాడతారు, చెప్తారు. ఓకేనా? కింద నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి పేరు మీదండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2002 జనవరి 21వ తారీఖు సోమవారం అండి. టైం అమ్మా? మధ్యాహ్నం 12:15. పేరు? పేరమ్మా? చైతన్యానండి. పుట్టిన పేరు చైతన్య. టీవీ చూడకుండా టీవీ వాల్యూమ్ తగ్గించేసి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురువు గారు మీ పాదాలు చెప్పుకోటి వందనాలండి. వందనాల తర్వాత చేద్దాం. టీవీ చూడకుండా సౌండ్ తగ్గించు ఫస్ట్. బాబు జాతకం గురించి అండి. బాబుది జాతకపరంగా కాలసర్పదోషం ఉంది. ఈ కాలసర్పదోషం ఉంటే జీవితంలో ఏం చేసినా కలిసి రాదు. ప్రతిదీ లేట్ అయిపోతూ ఉంటుంది. చదువులో ఇబ్బందులు వచ్చినాయన్నా? అన్ని అసలు ఏది పని మొదలైనా మాకు ఇబ్బందేనండి. నేనే చెప్తున్నా కదా. అది ఏం చదువుకున్నాడు అబ్బాయి? అబ్బాయి ఇంటర్ అయిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ డిగ్రీ చేస్తున్నాడు. ఐటీ కార్డు చదివాడు.
చెప్పింది నువ్వు. కాలసర్పదోషం ఉన్నది. కాలసర్పదోషం ఉంటే మనిషికి ఏ వయసుకి ఏది కావాలో అది మిస్ అయిపోతూ ఉంటుంది. చిన్నతనంలో ఏం కావాలి? చదువు కావాలి. చదువు ఖరాబ్ అయిపోతుంది, గుర్తుపెట్టుకో. కాబట్టి నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేస్తే నీ కొడుకు బాగుపడతాడు, గుర్తుపెట్టుకో. లేకపోతే టైం అంతా వృధా అయిపోతుంది. దోస్తులతో తిరగటం, టైం అంతా వేస్ట్ చేయడం, ఇంకా డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టుకొని ఎంజాయ్ చేస్తాడు. అవునా కదా? ఎంజాయ్ చేసేది ఏమి లేదండి, తక్కువ బుద్ధిగానే ఉంటాడు. అది జాతకంలో గవర్నమెంట్ జాబ్ ఉందా లేదో కనుక్కోక అంటున్నాడు. గవర్నమెంట్ జాబ్ చదువు లేకుండా వస్తుందా చెప్పు? టీవీ చూస్తున్నాం అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి? వేరే కాల్ తీసుకోండి. నెక్స్ట్ కాల్తో మాట్లాడతాం గురువుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎవరి గురించి అండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 11, 1982. 84ఆ? 82. టైమ్ 7:20 AM. మీ పేరు? మాధురి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా మాధురి. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. అంటే వ్యాపారం ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది అని. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి. వ్యాపారం చేయాలని రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. అవునా? ఆల్రెడీ 5-6 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నట్టున్నావు కదా నువ్వు? 2018 నుంచి వ్యాపారం ప్రారంభం చేసావా? అవునవును. ఏ వ్యాపారం చేస్తున్నావు? ప్రైవేట్ చిన్నగా కిండర్ గార్డెన్ స్కూల్ పెట్టినాను, ప్లే స్కూల్. ఓకే, స్కూల్ పేరేంటి? లిటిల్ ఛాన్స్. లిటిల్ ఛాన్స్ బాగానే ఉంది కదా. ఈ సంవత్సరం కాస్త దెబ్బతింటుందా? మొన్నటి వరకు బ్రహ్మాండంగా నడిచింది. అవునా? అవునండి, బాగుంది. ఈ సంవత్సరం పిల్లలు తగ్గారా లేదా? లేదు అంటే ఇప్పటికి ఇంకా మనకి ఏం తెలియదు. ఓకే, ఇప్పటికి ఇంకేస్తే ఏం తెలియదు. నెక్స్ట్ ఇప్పుడు అడ్మిషన్స్ ఉంటాయి కదా జూన్ లో. చూసుకో, నా లెక్క ప్రకారం అడ్మిషన్స్ ఈ సంవత్సరం తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకటి, అది ఇబ్బంది లేకుండా జరగాలంటే టైటిల్ మార్చాలి 2. ఓకేనా? ఆరోగ్యం అంటే జన్మలగ్నంలో కుజుడు ఉండటం వల్ల గైనిక్ ప్రాబ్లమ్స్, నిస్సత్తుగా ఓపిక లేకపోవడం, నీరసం ఉన్నాయా? అవి ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేస్తే డబ్బులు మిగులుతాయి, డబ్బులు వస్తాయి, డబ్బులు సంపాదిస్తావు. ఇంతవరకు సంపాదించింది మిగిల్చావా, ఖర్చు పెట్టావా? మిగిల్చావా? అది నాకు కొద్దిగా పంపించు అయితే. సరే, బాగుంది. నాగప్రతిష్ఠ చేయించుకోమ్మా. నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకేనా? ఓకే అమ్మా. నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23 10వ నెల 2001. టైము 4 గంటల 5 నిమిషాలు పుట్టింది. PM. పేరమ్మా? పేరు భార్గవి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే. ఆరోగ్యం బాగుందా నీ బిడ్డకి? అమ్మాయికి ఇది ఉద్యోగం గురించి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అయ్య గారు. ఆరోగ్యం కూడా సరిగా ఉండట్లేదు, నెలసరిలు అవి. నేను చెప్పి ఫస్ట్ అడిగింది ఏంటి? ఏమడిగా నేను? ఫస్ట్ ఆరోగ్యం బాగుందా అని అడిగానా? అడిగారు. జాతక పరంగా గైనిక్ ప్రాబ్లం ఉంటుంది. అవునా? తర్వాత శుక్రుడు నీచపడ్డాడు. శుక్రుడు నీచపడితే ఆదాయానికి ఇబ్బంది ఉంటుంది. దాంతోపాటు ఎంతమంది పిల్లలు నీకు? 2 గురుగారు, 2 అమ్మాయిలు. ఏమో పెద్దామా చిన్నావా? పెద్ద ఆమె. చిన్నామె ఏం చేస్తుంది? ఆమె కూడా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అమ్మాయికి ఇదే ఈమె జాతకం ప్రకారం ఆ చెల్లెకి కూడా ఇబ్బంది ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఇందాక నేను చెప్పా కదా, కొన్ని ఏదైతే భావాలు ఉంటాయో కారకో భావనాశాయ అని చెప్పి, ఏ భావనలో అయితే దోషం పడిందో వాళ్ళందరికీ ఇబ్బంది ఉంటుంది. ఈమె దోషం ప్రకారం ఈమెకి ఇబ్బంది ఉంటుంది, ఈమె చెల్లెకి కూడా ఇబ్బంది ఉంటుంది. అవన్నీ పోవాలంటే హోమాలు అవి చేయాలి. కుజుడికి శుక్రుడికి హోమాలు చేయాలి. నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేస్తే ఈమె సెట్ అవుతుంది, ఈమె చెల్లె కూడా సెట్ అవుతుంది. ఓకేనా? ఇది పెళ్లి గడియలు అవి ఇప్పుడు సంబంధాలు వస్తున్నాయి గురుగారు. ఇప్పుడు ఎప్పుడు చేస్తే మంచిది అంటారు? చెప్పింది చేయండి. ఫస్ట్ చేసినాక ప్రయత్నం చేయి.
శుక్రుడు మాంగళ్య స్థానం నీచబడింది నీ బిడ్డకి. దానివల్ల ఏమవుతుందంటే పెళ్ళయిన తర్వాత ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. ముందు సరి చేసిన తర్వాత చేస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ సంసార జీవితం హ్యాపీగా ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఇట్లాంటివి వెనకాడకూడదు, గుర్తుపెట్టుకో ఆడపిల్లలకి. ఓకేనా? ఓకే. గురువుగారిని మీరు కూడా వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాల్ని పొందాలి అని అనుకునే వాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. అలాగే గురువుగారిని మేము దూర ప్రాంతాల్లో ఉంటాము, నేరుగా కలవలేము అని అనుకునే వాళ్ళు ఈ నెంబర్కే కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు పరిహారాలే తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంచిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. గురుగారు నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/6/2000 టైం అమ్మా? 12:45. మధ్యాహ్నమా? రాత్రి. పేరు? తెల్లారితే 30 తెల్లవారితే 30 29 వస్తుందమ్మా? అవునండి. 29వ తారీఖు వస్తుందా 30వ తారీఖు వస్తుందా? తెల్లవారితే 29 రాత్రి, తెల్లారితే 30. పేరు? వంశీ సాయి నరేంద్ర అండి. చెప్పమ్మా, ఏం చేస్తున్నాడు అబ్బాయి? కాలసర్ప దోషం కనపడుతుంది. చదువు పూర్తయిందా? పూర్తయింది సార్. ఉద్యోగం గురించి వస్తున్నాడు. అంటే ఏం చదువుకున్నాడు అబ్బాయి? బీటెక్ చేశాడండి. ఓకే, సరే, జాతకం బాగానే ఉంది. చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, రవి బుద్ధులు బాగున్నారు. పెళ్ళి అయిన తర్వాత బాగా కలిసి వస్తుంది. తొందరగా పెళ్లి చేయి నీ కొడుక్కి. పెళ్లి చేయమంటారు, ఉద్యోగం లేదు సార్. అదే టైంలో లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. సరే, నేను రోజు చెప్తుంటా, కాలసర్ప దోషం ఉంటే చదువుకున్న చదువు ఉపయోగపడదు. చదువు అయిపోయి ఎన్నాళ్ళైంది? బీటెక్ అయిపోయి. బీటెక్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. ప్రయోజనం చదువుకొని నేను రోజు చెప్తుంటా కదా, కాలసర్ప దోషం ఉంటే కాలం రివర్స్ ఉంటుంది. చదువు పూర్తి కాగానే ఉద్యోగం రావాలి. అవునా? క్యాంపస్ ఎలక్షన్లోనే చిన్నదో పెద్దదో రావాలి. అది రాదు. మరి 3 ఏళ్ళు వేస్ట్ అయిపోయిందా? అవును సార్, ఏదో చిన్న చేసుకుంటా, పెద్ద ఉద్యోగం ఏం రాలేదు సార్. సరైంది రాదమ్మా, నేను చెప్పేది అదే. టైం వేస్ట్ అవుతుంది. వెనకాడకుండా నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేయించు. ఖచ్చితంగా పిల్లాడు సెటిల్ అవుతాడు. జాతకం బ్రహ్మాండంగా ఉంది. పెళ్ళైన తర్వాత బాగుంటుంది. పిల్లలు పుట్టిన తర్వాత అద్భుతాలు జరుగుతాయి. నీ కొడుకు గుర్తుపెట్టుకో. ఓకేనా? ఫస్ట్ పెళ్లి చేయి. ఇప్పుడు చేయమంటారు సార్ పెళ్లి? చేసేయి, దొరకంగానే చేయి. చిన్నదో పెద్దదో వెనకాడకుండా ఆస్తి కట్నాలు చూడకుండా చేసేసేయి. ఓకేనా? చేసే పిల్లాడు పడితే బాగుంటుంది అట్లా. ఓకేనా? అలాగే. ఓకే. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అమ్మా, నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1963 అక్టోబర్ 24. అక్టోబరా? 24 గురువుగారు. అక్టోబరా? టైం అండి? టైం ఎర్లీ మార్నింగ్ అని చెప్పారండి. టైం అంతా కరెక్ట్. మీ పేరు చెప్పండి. సంజీవ రెడ్డి. ఎర్లీ మార్నింగ్ అని చెప్పారంట గురుగారు. టైం తెలియదు. టైం చెప్పండి సుమారుగా. అంత ఐడియా లేదు సార్, మర్చిపోయాను. ఎర్లీ మార్నింగ్ అంటే 5, 6, 7, 3 అది చెప్పాలి. సుమారు చెప్తే కదా తెలిసేది. సరే చెప్పండి, సమస్య అంటే చెప్పండి. ఏం పని చేస్తున్నారు? వ్యాపారం చేశారా, ఉద్యోగమా? వ్యాపారమే గురువు గారు. బాగానే సంపాదించావుగా? వ్యాపారము, గోవులు ఉన్నాయి, గోవులకు సేవ చేస్తున్నాము. గట్టిగా సంపాదించావు కదా అంటున్నా. గట్టిగా అంటే ఏమో ఈ మధ్యలో అయితే బాగా టైట్గా ఉన్నాం. అంటే జీవితం మొత్తం డబ్బులు వస్తాయా? మంచి చెడు ఉండవా లైఫ్లో చెప్పు? అంటే బాగా సంపాదించామంటే మామూలుగా అంటే గుర్తుపెట్టుకో, అంటే 100 కోట్లు సంపాదిస్తే కాదుగా. నేను చెప్పేది ఒకటే, నువ్వు పెళ్లి కాకముందున్న స్థితికి రోజు రోజుకి ఎదిగవగానే తగ్గలేదు. ఒకటి, నీ బాధ్యతలు మొత్తం తీర్చుకున్నావు. మంచి పేరు ప్రతిష్ట ఏంటి బాధ్యత ఉన్నది కదా. ఇంకేముంది? పెళ్లి చేసినప్పుడు అప్పుడు క్లియర్ అయినట్టు. ఇంకా కాలే పెళ్ళి? కాలే. అవేలే చేస్తావు, ఇబ్బంది లేదు. మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి, మంచి తెలివితేటలు ఉంటాయి. అవునా? సమాజంలో మంచి పేరు ఉంది కదా. ఉంది గురుగారు. పెళ్లి చేయలేని స్థితిలో అయితే లేవు కదా, ఉన్నావా? చేస్తాను. మరి ఇంకేంది? మరి నేను అదే చెప్తున్నా, జాతకం బాగుంది, సంపాదిస్తావు.
పిల్లలకి భార్యకి అందరికీ న్యాయం చేయగలవు, అంతమించి ఇంకేం కావాలి చెప్పు. చెప్పండి గురుగారు. ఈ మధ్యలో ఎందుకు నాకు ఇట్లా టైం కరెక్ట్ టైం కావాలి. ఈ మధ్యలో ఎందుకు జరుగుతుందంటే టైం ఇస్తే చెప్తా. పేరేంటన్నావు? పేరేంటి? సంజీవరెడ్డి. శని బాగలేడు. గత 3 సంవత్సరాల నుంచి మొత్తం డౌన్ ఫాల్స్కి వెళ్ళిపోయి ఉంటుంది పరిస్థితి, అవునా? విపరీతమైన ఖర్చు అవుతుంది, అనారోగ్య సమస్యలు వస్తాయి, కుటుంబంలో చికాకులు వస్తాయి. వచ్చినాయా? ఫస్ట్ శనికి చేయించండి. 4 రకాల హోమాలు, శనేశ్వర హోమం, రుద్ర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమాలు 4 చేస్తే ఇబ్బందులు పోతాయి, లేకపోతే పోవు. గుర్తుపెట్టుకో, ఓకేనా? మన పీఠంలో రేపు 18వ తారీఖు చేస్తున్నాం, చక్కగా చేయించుకో, మార్పులు వస్తే బాగుంటుంది. గురుగారి ఆధ్వర్యంలో జరిగినటువంటి శనిదోష నివారణకి సంబంధించిన హోమ కార్యక్రమాలు, సామూహిక నాగశిల ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాల పూర్తి వివరాల ఏవిని ఇప్పుడు ఒకసారి చూద్దాం. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిలా వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు, శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వేజన సుఖినో భవంతు. గురుగారు, నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం, మా ఆయన గురించి తెలుసుకోవాలి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/7/1980. టైం అమ్మా? టైం సాయంత్రం 5 నుంచి 6 మధ్యలో. పేరు? దుర్గేష్ మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గత 3 ఏళ్ల నుంచి పరిస్థితులు బాగాలేదవునా? అవును అవును గురువు గారు. నమస్కారం గురుగారు. వందనాలు గురుగారు. నమస్తే. నమస్తే అమ్మా. చాలా కష్టాలు వచ్చి ఉంటాయి, చాలా ఫైనాన్షియల్గా డబ్బుల పరంగా అప్పులు పాలవుతుంటారు, పని దొరక ఇబ్బంది పడుతుంటారు, అవునా? ఏం పని చేస్తుంటాడు మీ ఆయన? బిజినెస్, హౌజరీ బిజినెస్ చేస్తున్నారు గురుగారు. దాని షాప్ పేరు ఏం పెట్టారు చెప్పండి? షాప్ లేదు గురుగారు, మార్కెటింగ్ ఇట్లా. ఓకే, అది మార్కెట్ నడుస్తలేదు, పరిస్థితి బాగాలేదు, అవునా? అవును అవును గురుగారు. ఇంకా మా మధ్య అన్ని గొడవలే గురుగారు, సఖ్యత లేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు. సొంత ఇల్లు కోసం ట్రై చేసినా అది కూడా అయితలేదు. నీ పేరేంటమ్మా? మా ఆయన పేరు దుర్గేష్. నీ పేరు చెప్పు. నా పేరు దేవి. దేవి. ఫస్ట్ ఇద్దరు కూడా శనికి హోమం చేయించుకోండి. శని బాగలేడు. ఈ టైంలో ఏమవుతుందంటే వ్యాపారం మొత్తం కొలాప్స్ అయిపోతుంది, ₹1 రాదు, కాలం కలిసి రాదు, అప్పులు పాలైపోతారు, భార్యాభర్తల మీద గొడవలు ఎక్కువ అయిపోతాయి, ఇద్దరి మధ్యలో విభేదాలు వస్తాయి. గుర్తుపెట్టుకో, చాలా జాగ్రత్తగా ఉండాలి.
డబ్బులు జాగ్రత్త, ఎవరికి అప్పులు మాత్రం ఇవ్వకండి, ఓకేనా? చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడి నుంచి. ఫస్ట్ శనికి చేయించుకోండి. ఇక్కడ చేయించాలి గురుగారు. మన పీఠంలో హైదరాబాద్లో 18వ తారీఖు చేస్తున్నాము. కింద నెంబర్కి ఫోన్ చేస్తే చెప్తారు. ఇద్దరు పేర్ల మీద ఫస్ట్ శనికి ఇమీడియట్గా హోమం చేయించండి. చేస్తే అవన్నీ పోతాయి, అన్నీ నార్మల్ అవుతాయి, నష్టపోకుండా నిలబడతారు. గుర్తుపెట్టుకో, ఓకేనా? ఇది చాలా క్రిటికల్ టైం, గుర్తుపెట్టుకో, ఓకేనా? ఓకే, ధన్యవాదాలు గురుగారు. కాలర్స్కి చక్కని పరిహారాలు అందించారు. నమస్కారం. ఇదండి వాటి శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి రేపటి నాగసిద్ధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.